వ్యవహరిస్తున్నప్పుడు బోరుగడ్డ అని డిమాండ్ సమంజసమైంది, న్యాయ హేతుబద్ధమైందని నేను అన్నాను. కానీ అదే అతను చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఇవాళ అతను మాట్లాడింది బయటకు వస్తుంది. అలా బయటికి రాని అంశాలు చాలా ఉన్నాయి. చూపించండి, మీరు నేరుగా చెప్పండి. శేఖర్ రెడ్డి అధికార ప్రతినిధి కాదు, ఓ గుంపులో గోవిందయ్య మీరు వెళ్ళి కలుస్తారా? కలవగలరా? ఫిల్టర్ చేస్తారు అక్కడ, కోటరీ ఫిల్టర్ చేస్తుంది, ఇలా పట్టుకుని ఫిల్టర్ చేస్తుంది. ఎవడు కులం ఏంటి, గోత్రం ఏంటి అని ఫిల్టర్ చేసి లోపలికి పంపిస్తుంది. ఈ వల్ల మనకేమైనా సమస్య ఉంటుందా? ఈయన కలవటం వల్ల మనకేమైనా ఇబ్బంది ఉందా? మనం కలపటం వల్ల ఈడేమైనా వీడి ప్రొఫైల్ పెరిగిపోతుందా? ఇన్ని అనుమానాలు ఉన్నాయి. మారండి సార్. వాసుదేవన్ గారు అయిపోయిందా మీరు మాట్లాడడం? నేను సమాధానం చెప్పొచ్చా? విజయకిరణ్ వేరే ఉన్నాయి సార్. వాసుదేవన్ గారు మీరు మా మీద ఆరోపణ చేశారు, సమాధానం చెప్పుకోండి. మీ పార్టీ మిమ్మల్ని అడిగింది, ఆయన కాదు, మీరే చెప్పండి. కాలం పెట్టుకోండి అబ్బా, మాకు సమాధానం చెప్పే అవకాశం మీకపోతేట. ఆగండి, మిమ్మల్ని అండి, మీరే చెప్పండి అంటున్నా. నేను ఆయన అడగల, మీరే చెప్పండి సార్. నేను అడుగుతున్నాను సార్, మీరు నెక్స్ట్ వీక్ లేకపోతే మీకు కుదిరిన వీక్ నాతో కలిసి తాడేపల్లికి రండి. చేస్తే కాదు కదా, మీరు ఇలా క్రాస్ టాక్ చేసుకుంటూ పోతాం, బుల్డోజ్ చేస్తామంటే అనవసరం. మీరు ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పే అవకాశం. ఎస్, నేను చెప్తున్నాగా, మీరు నెక్స్ట్ వీక్ లేకపోతే మీకు కుదిరిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు తాడేపల్లికి రండి. తాడేపల్లికి వచ్చిన తర్వాత లోపలికి ఎంతమందిని తీసుకుంటున్నారో నేను చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది కల్పిస్తున్నారో నేను చూపిస్తా. మీ కెమెరా గొట్టం పట్టుకొని రండి. అందులో దళితులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటుగా మీరు చెప్తున్నట్టుగా రెడ్లు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, కమ్మలు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వచ్చారు, ఎవరిని స్క్రీనింగ్ చేశారు ఒకసారి చూద్దురండి. చూసి మీ కెమెరాలో బంధించి అక్కడికి వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడి తర్వాత మీరు చర్చా కార్యక్రమం పెట్టి ఇదే మాట మాట్లాడండి. ముక్కు నేలకు రాస్తాను నేను. మీరు రాయాలి ఇప్పుడు, ఎందుకంటే నేను చెప్పింది వాస్తవం కాబట్టి మీరు వచ్చి రావండి. అర్జెంట్ గా రాసేయండి. మీరు రాస్తూ ఉండండి. లోపల విజయకిరణ్ దగ్గరికి వెళ్దాం. కాదు, శేఖర్ రెడ్డి గారు మీరు ఆ పనిలో ఉండండి. విజయకిరణ్ దగ్గరికి వెళ్తాయి లోపల ఒకసారి. అట్లాగా సార్, భ్రమ కాదు. రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు 250 నుంచి 300 మందిని కలుస్తా ఉన్నారు. మీ లెక్కలేంటో, దానికి మీరు ఇచ్చే, దానికి మీరు చెప్పే సమీకరణాలు ఏంటో రండి అక్కడ. సరే, నేను చెబుతున్నా కదా, ఒక సాధారణమైన కార్యక్రమం, మీడియాలో ఉన్నోళ్ళొద్దు, సాధారణమైన ఒక మీ కార్యకర్త కూడా కాదండి, జగన్మోహన్ రెడ్డి అభిమాని ఒక ఆయన వెళ్తాడు, ఎంట్రీ ఉంటుందా? ఎలా ఫిల్టర్ చేస్తారు చెప్తాం. మళ్ళీ వస్తాం. ముందర విజయకిరణ్ అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. వస్తానండి, టైం ఉంది. ఆయన ఒక్క నిమిషం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే కలిశారో ఆ ఫోటో లింక్ నేను పంపిస్తాను సార్. ఎంతమంది సాధారణలు ఉన్నారో నిరూపించి పంపండి. ముందర పని చేయండి. విజయకిరణ్ దగ్గరికి వెళ్దాం. విజయకిరణ్ గారు 2 ప్రశ్నలు అండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు విజయకిరణ్ గారు ఆగండి. విజయకిరణ్ గారు ఏమండి, మ్యూట్ చేయండి పీసీఆర్. విజయకిరణ్ తో మాట్లాడాలి. విజయకిరణ్ గారు బోరుగడ్డ, ఇప్పుడు బోరుగడ్డని నిన్న మీరు ప్యాంపర్ చేసి, మీ అనుకూల మీడియా ప్యాంపర్ చేసి, ఆయన ఇంద్రుడు చంద్రుడు, చాలా అన్యాయం జరిగిపోయిందని చూపించారని ఎదురు శేఖర్ రెడ్డి గారు అవి నిజమా కాదని నాకు తెలియదు. అది మీరు ఆయన ఏమైనా పార్టీలో తీసుకుంటారా? వైసీపీ కారణంగా అన్యాయాలకి, దౌర్జన్యాలకి గురైన బోరుగడ్డని ఆదుకొని, హక్కును చేర్చుకొని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా మీరు? సార్, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అడుగుతున్నాను. సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారి అనే విషయం ప్రపంచానికి తెలుసు కదా. టీడీపీ నేతలు బరితెగించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలను ప్రశ్నించినందుకు పచ్చ బ్యాచ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ నెల 5న సోపాటి రత్నం, అతని అనుచరుడు బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ పై సోపాటి రత్నం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడిని బోరుగడ్డ అనిల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ప్రశ్నించాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి ఛానల్ ప్రశ్నించాడంట. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటిని తగలబెట్టాడంట సోపాటి రత్నం. ఏంటంటే, అంటే సాక్షి ఛానల్ కంటే వీళ్ళకి పెద్ద అథెంటికేషన్ ఉందా? వాళ్ళకి సంబంధం లేదని 100 కథలు చెప్పారు కదా. మాకు సంబంధం 2025లో అధికారం పోయినాక, ఆపరేషన్ కంప్లీట్ అయినాక అతన్ని వాడుకొని, కసపులాగా వాడుకొని ఇప్పుడు కాదంటున్నారు. అది సమస్య.
ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఏదో వెనకాల ఎవరో ఉన్నారని మన వెంకటేష్ గారు కూడా ఏదో చెప్తారు, ఆ రోజు ఓన్ చేసుకోలేదంట, ఈ రోజు ఓన్ చేసుకోలేదంట. ఈ రోజు ఓన్ చేసుకోరు కదా, మీరు పట్టుబడినప్పుడు మాత్రమే ఓన్ చేసుకోరు, మిగతా అప్పుడంతా మీ 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 ఆపరేషన్ మొత్తం కంప్లీట్ చేస్తారు. రెండోది మీరు అడిగారు వాసుదేవ్ గారు, మీరు అతన్ని చేర్చుకుంటారా సార్? అతన్ని చేర్చుకోవాల్సిన అవసరం కానీ చేర్చుకునే ఆలోచన కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఉండదు. అతను లాంటి వాళ్ళని మా పార్టీలో స్థానం ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే వాళ్ళకి స్థానం ఉంటుంది. వాళ్ళకి అయితే రేపు వాస్తవాలు బయటకు వస్తే ఖచ్చితంగా అతను మళ్ళీ వాళ్ళు ఏదో సెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా చేస్తా ఉన్నారు. బోరుగడ్డ అనిల్ అనే అతను ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేపించారో వాళ్ళకి తెలుసు కదా, ప్రజలు ఏ విధంగా చిత్కరించుకున్నారో తెలుసు కదా. వాళ్ళు తిట్టకుండా ఇతనితో తిట్టించి అతని భుజం పైన పెట్టి వీళ్ళందరినీ కాల్చారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ అతన్ని ఓన్ చేసుకున్న కాదు, బోరుగడ్డ అనిల్ మాకు సంబంధం లేదు అని చెప్పించుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు సుచరిత గారి గురించి కూడా చెప్పారు. సుచరిత గారి స్థానంలో అంటే దాన్ని పోయే దానయ్యను నీ కోసం త్యాగం చేసినటువంటి ఎమ్మెల్యే పదవి కాదనుకొని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారాన్ని కాదనుకొని నీ వెనకొచ్చినటువంటి దాన్ని పోయే దానయ్య సుచరిత గారు ఒకలే. అంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది వివక్షే. శేఖర్ రెడ్డి గారు కూడా వివక్షాపూరితమైనటువంటి మాటలే మాట్లాడాడు. అవకాశం లేదు. దారిని పోయే దానయ్యకి సుచరిత గారిని అవమానించి చివరికి ఇన్ఛార్జ్ ఉప ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి నుంచి మీరు దళితుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేలాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి. అనిల్ని దళితులే కదా కొట్టారు, అనిల్ అనేటువంటి వ్యక్తిని కొట్టారో లేదో అనేటువంటిది అతను చూసుకుంటాడు. నేరస్తుల్ని ఇప్పుడు గంజాయి బ్యాచ్ ని కొడతారు సార్, వీళ్ళు మాత్రం గంజాయి బ్యాచ్ ని కొడితే వీళ్ళకి బాధ, వీళ్ళకి ఆవేదన. గంజాయి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఓదార్పు యాత్రలు చేస్తారు. అనిల్ కాసేపు ప్రేమ చూపిస్తారు, అనిల్ కొట్టారు, అనిల్ కొట్టడం ఏంటని శేఖర్ రెడ్డి గారు బాధ చూపిస్తారు. ఎందుకంటే ఒరిజినల్ గా చేసిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి హీరోయిషిప్ ఇచ్చారు. మా అనిల్ చూసారా ఎట్లా తిడుతున్నాడు అని. సరే అది ఓకే గానీ విజయకిరణ్ గారు, రామ్దాస్ అత్వాలే గారు మరి మీ ఎన్డీఏలోనే ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఏంటి గొడవ, ఇక్కడ మీ పార్టీ నాయకుడు అనవసరంగా అప్రోర్ క్రియేట్ చేస్తున్నాడు, ఆయన మీ పార్టీయా కాదా అనే క్లారిఫికేషన్ ఆయన చేత ఇప్పించచ్చు కదా, మీ సహచర మంత్రే కదా కేంద్ర కేబినెట్ లో. సార్ ఇక్కడ మన దేవి ప్రసాద్ గారు అత్వాలే గారి పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు, ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు ఆయన ఇక్కడ ఆయన దానికి సంబంధించిన అధ్యక్షుడు. ఆయన ఇప్పుడు పంచాయతీ మాకు కాదు కదా, ఇప్పుడు మాకు బోరుగడ్డ అనిల్ అనే అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని ప్రజల్లో నిరూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చూసుకోవాలా, బోరుగడ్డ అనిల్ అత్వాలే లేకపోతే దేవి ప్రసాద్ వీళ్ళు చూసుకోవాలి, మాకేంటి సంబంధం, మేమెందుకు అడగాల కదా కదా. అలాంటప్పుడు వదిలేయచ్చు కదా అంశం, మీరెందుకు భుజాలేసుకుని తిరిగేస్తున్నారు? సార్ మేము వదిలేసాం, వాళ్ళు వదిలేయచ్చు కదా. ఎందుకు అక్కడికి వెళ్ళి ఆయన అడిగి ఇన్స్టిగేట్ చేసి ఏమైందని మీ అనుకూల మీడియాలో ఆయన ఒక జాతీయ ఉద్యమ నాయకుడిగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతున్నారు సార్. నేను కాదు, వాళ్ళు అడుగుతున్నారు, నేను చూడలేదు, వాళ్ళు శేఖర్ రెడ్డి అడిగారు. స్క్రిప్ట్ ఏంటంటే బోరుగడ్డ అనిల్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి తెలుగుదేశం వాళ్ళే పంపించి తెలుగుదేశం వాళ్ళే అక్కడ కూర్చోబెట్టారు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అది వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ నడిపిస్తారు. ఎందుకంటే దాంట్లో కూడా తెలుగుదేశమే ఉంది. అంటే తెలుగుదేశం ఉందంటే మీకు సంబంధం లేదా బోరుగడ్డ అనిల్తో? సంబంధం అంటే బోరుగడ్డ అనిల్ అయితే మీకు తెలియదా? తెలియనప్పుడు అనేకమైనటువంటి మీరు ఇప్పుడు వాసుదేవ్ గారు మీ ఛానల్లోనే వేశారు, జగన్మోహన్ రెడ్డి గారితో, కొడాలి నానితో, అదేవిధంగా అనేక మంది నాయకులతో వేశారు. మరి అవన్నీ ఏంటి? అప్పుడు సంబంధం ఉంది, అంత క్లోజ్ గా సాధారణ కార్యకర్త మాట్లాడతారు. మీ పార్టీ నాయకులతో కూడా ఆయనకు బాగా సంబంధాలు ఉన్నాయట కదా? ఉన్నాయట అని అదే మీతో అంటే చాలా డిఫరెంట్ అండి. అందరూ ఐకమత్యంగా కలిసి పని చేస్తుంటారు అన్ని పార్టీలో. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం వ్యాపార సంబంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, స్నేహాలు ఉంటాయి. ఆ రుచిలోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి చూడండి, వాళ్ళు కసబ్బు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని పంపించి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి ఈ విధంగా చేసి చివరికి మేము పంపించాం. అంటే భారతదేశమే దాడి చేసుకుందని పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా చెప్తారో సేమ్ అదే విధంగా చెప్తున్నారు వీళ్ళు కూడా. కాబట్టి సార్ ఇది ఒక్కటి, బోరుగడ్డ అనిల్ అనే అతను మేము అతన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు.
అతను మీడియాకి సంబంధించినటువంటి ఏ మీడియా వాళ్ళ ఆ ప్లేస్ లో ఉన్నారో మీరు కూడా చూడండి, ఏ ఛానల్స్ ఉన్నాయో చూడండి. అయినా ఛానల్స్ లో ఇప్పుడు ఏబిఎన్ ఛానల్లో ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళపైన కూడా వ్యతిరేకంగా అనేకమైన కథనాలు వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్లో, సాక్షి ఛానల్లో ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేస్తే ఇది తప్పు అని వేసిన ఒక్క సందర్భం చూపించండి. కాబట్టి ఇవన్నీ మీడియాలో వచ్చారు కాబట్టి, మీడియా గొట్టం పెట్టారు కాబట్టి మీకే సంబంధం. ఇప్పుడు టోటల్ గా బోరగడ్డ అనిల్ అనే అతన్ని తెలుగుదేశం పార్టీయే పంపించింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఇంతకంటే కామెడీ 2026 లో అలా కాదు. నేను అనేది ఏంటంటే ఆయన కన్ఫెషన్ బాక్స్ ఎక్కి పశ్చాత్తాప ప్రకటన చేసి, అయ్యా నేను పరిశుద్ధమైన మనసుతోటి నేను మీ పార్టీలో పనిచేస్తానంటే అవకాశం ఇస్తారా అని అడుగుతున్నాను నేను. అది ఆయన వాళ్ళని అడగారు, శేఖర్ రెడ్డి గారిని, కారుమూరు వెంకటరెడ్డి వాళ్ళు వద్దన్నారు కదా, తరిమేశారు కదా. మమ్మల్ని ఎట్లా అడుగుతారండి? అసలు మమ్మల్ని అడిగేటువంటి అవకాశం నిన్న ఎవరిని వెళ్ళి కలిశాడు ఆయన? ఎవరిని వెళ్ళి కలిశాడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అవును, ఆయన పోరాటం అక్కడ కూర్చొని కూడా జగన్ కోసం పనిచేస్తా అంటున్నాడు. గొడుగేసుకొని రోడ్డు మీద కూర్చొని జగన్ కోసం పనిచేస్తా అంటున్నాడు, తెలుగుదేశం కోసం పనిచేస్తా అనట్లేదు. ఆయన అంటున్నది గొడుగేసుకొని రోడ్డు మీద అయినా సరే జగనన్న కోసమే పనిచేస్తానని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి జగనన్న అభిమానిని కూడా మీరు వాడుకొని వదిలేస్తున్నారనేది స్పష్టంగా ప్రజలు నిర్ణయించుకుంటారు. రైట్. వెంకటేష్ గారు, ఏంటి సార్ ఇది? ఏమన్నా డ్రామా అంటారా, లేకపోతే ఎవరైనా ఇన్స్టిగేట్ చేస్తే వచ్చాడంటారా? ఎందుకు ఇప్పుడు అతనికి ఏంటి, ఆయన తరఫున వాదించడానికి లాయర్లకి న్యాయపరమైన సహాయం చేయాలని వాళ్ళే చేసుకోలేకపోతున్నారు వైసీపీ. బయట వాళ్ళకి ఏం చేస్తారండి వాళ్ళు? అది ప్రపంచం అంతా తెలుసు కదా సార్. ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రిమాండ్ అని చెప్పేసి రిమాండ్స్ తోనే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఏ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క రాష్ట్ర కార్యాలయానికి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కానీ రానటువంటి ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో అది లైవ్ కవరేజ్ ఇవ్వటం ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. అది జగన్ ఇల్లు కాదండి వెంకటేష్ గారు, రోడ్. అది రోడ్ అయినప్పటికీ కూడా కొత్తగా కనపడింది కదా రోడ్డు మీకు, అందుకని చెప్పేసి కొత్తగానే కనపడతాయి పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆ రోడ్ ఒకటి ఉంది అని చెప్పి తాడేపల్లి మున్సిపాలిటీ వెంకటేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడండి. మీకు సంబంధం లేదు కదా ఏబిఎన్ ఛానల్ తో, ఆయన మాట్లాడండి సార్. ఏదో అదొక రకమైనటువంటి విచిత్రమైన సంబంధం ఉంది కాబట్టి అలా ప్రతిస్పందిస్తుంటారు, మనం అర్థం చేసుకోవాలి పెద్ద మనసు చేసుకుని. రెండోది ఏంటంటే, ఇక్కడ కొత్తగా ఆ రోడ్డు కనపడుతుంది. ఏ రోజు కనీసం ఆ రోడ్లోకి రావడానికి ధైర్యం చేయనటువంటి ఏబిఎన్ ఛానల్ ఈ రోజు ఒక లైవ్ కవరేజ్ ఇవ్వటం ఏదైతే ఉందో ఇది ఆశ్చర్యపోయే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి ఏబిఎన్ టీవీ లైవ్ ఇవ్వటం. రెండోది, అనేక సందర్భాల్లో సాక్షాత్తు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార ప్రతినిధులు కానివ్వండి, ఏంటంటే సాక్షి ఛానల్ కి సంబంధించి ఇది అఫీషియల్ కరస్పాండెన్స్ ఏం కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ కరస్పాండెన్స్ ఏమీ ఉండదు అని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అందులో వచ్చినటువంటి కొన్ని ప్రకటనలను ఉద్దేశించి అసెంబ్లీలో చెప్పినటువంటి వాస్తవం. కాబట్టి దీన్ని ఏదో పోర్ట్రై చేసి ఆ సాక్షి ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ తీసుకొచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ ని వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధి చేసేటువంటి కార్యక్రమం మానుకోవాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ అతను చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇది ఏ పార్టీ వాడైనా ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం ఉంది. దీన్ని ఖండించండి ముందు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ వ్యాఖ్యలకి మాకేం సంబంధం లేదని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నారు. అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని పట్టుకుని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకుడిని పట్టుకుని నువ్వు బుల్లెట్ కట్టుకు లాక్కొస్తాను నెల్లూరు నుంచి అని అంటే ఎవరైనా సభ్య సమాజంలో ఒప్పుకునేటువంటి ఒక పరిస్థితి ఉందా? లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క పిల్లల గురించి అతను మాట్లాడిన మాటలు మళ్ళీ పోర్ట్రై చేయడం కూడా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే మాట్లాడాడో వీటన్నిటికి ముందు అతను క్షమాపణ చెప్పాల్సిందే. సరే, దీని వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారని చెప్తారా, లేకపోతే ఇంకొక నాయకుడు ఉన్నాడని చెప్తాడా, అది వేరే విషయం. వీటన్నిటికి ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాడా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తాడా, ఉన్న పార్టీకి రిజైన్ చేస్తాడా, ఇవన్నీ తర్వాత మాట్లాడాల్సినటువంటి విషయాలు. వీటికి తను చేసినటువంటి వ్యాఖ్యలకి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు.
వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు, మీడియాలో ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి అని మనకు నచ్చిన నాయకుడికి సంబంధించి అంతకుముందు సార్ కానీ ఇతర పార్టీ నాయకుల గురించి మరి ఇంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే తప్పకుండా ఎవరైనా ఏ పార్టీ వారైనా మూల్యం చెల్లించక తప్పదు కదా. నిన్న అతను ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం సార్. గొట్టంగాడు కోన్కిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు, మళ్ళీ వాడిని సాక్షిలో కూర్చోబెట్టి రోజు వాడు వెంకటేశ్వరాన్ని పూజించాడు, వాడిని పూజిస్తా ఉన్నారని. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. రైట్, శేఖర్ రెడ్డి గారు చాలా యాజిటేటెడ్ గా ఫ్రస్ట్రేటెడ్ గా అతను మాట్లాడాడు. ఏంది వెంకటరెడ్డి ఆయనకి చేసిన అన్యాయం ఏంటి సార్? ఏమో సార్, వాళ్ళిద్దరికి ఏమైనా పొలం గట్టు తగాదాలు ఉన్నాయేమో, నాకేం తెలుసు సార్. ఒక విషయం సార్, మా పార్టీ అధికార ప్రతినిధి పట్టుకొని ఏదో అన్నాడు సార్. వెంకటరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మరి బోరుగడ్డ అనిల్ ఎవరు? కోన్కిస్కా గొట్టంగాడు. అతని భాషలోనే చెప్తున్నాను సార్. ఎవరి బోరుగడ్డ అనిల్? కోన్కిస్కా గొట్టంగాడు అంటే ఆయన మా పార్టీ అధికార ప్రతినిధి కాదు. మైండ్ పోయింది ఆయనకి, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కాదు. మైండ్ పోయింది ఆయనకి, మా మీడియా కార్యదర్శి, మా మీడియా మొత్తం చూసుకునే మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి పూడి శ్రీహరి గారికి కాదు. ఎవరికి పోయింది సార్? నేను ఒకటి చూపిస్తాను సార్. నేను ఒక చిన్న ఉదాహరణ ఒకటి చూపించాను సార్. మేము మొదటి నుంచి సార్, ఈ రోజు నుంచి కాదు. కాకపోతే ఒకటి సార్, హోం మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళకి మేము అన్యాయం చేసినట్టు సార్. పాపం మా దళిత సోదరుడు సార్ విజయ్, ఆయనకి 2.5 సంవత్సరాలకి ఏమీ లేదు సార్, కానీ ఆయనకి పార్టీ న్యాయం చేసినట్టు సార్. ఏం కాంట్రడిక్షన్స్? ఒక్క నిమిషం సార్. సో సార్ మీకు ఒక అద్భుతమైన వీడియో ఒకటి చూపించారు సార్. నిన్న బోరుగడ్డ అనిల్ గారు వచ్చి మా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగేది మీడియా రూమ్ ఎదురుగా ఫుట్పాత్ మీద కూర్చున్నారు సార్. అక్కడి నుంచి అతను వీడియో కవరేజ్ అందరు చేశారు సార్. టీవీ5, ఏబిఎన్ వీళ్ళు రాగానే అతన్ని లేపు సార్. అతన్ని లేపి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ కనిపించే విధంగా, ఆ గేట్ కనిపించే విధంగా ఇటువైపుకి తిప్పి ఇలా పెట్టి అతన్ని ఒక బాధితుడిగా, నాకు ఇప్పటికే అర్థం కాని విషయం సార్. నిన్నటి వరకు రాక్షెట్టి ఈ రోజు మీకు బాధితుడు ఎట్టయిండు. నిన్నటి వరకు రౌడీ షీటర్ అని అతను మాట్లాడారు. మరి అదే రౌడీ షీటర్ ని ఈ రోజు మీరు ఎందుకు మహాత్ముల్లాగా చూపిస్తా ఉన్నారు? మీ కుట్ర లేకపోతే, ఇందులో మీ పాత్ర లేకపోతే ఏం లేదు సార్. బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి వెంకటరెడ్డి గారిని, పూడి శ్రీహరి గారిని, సజ్జల గారిని కాల్చాలి ప్రజల్లో అన్న ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక కుట్ర సార్. ఇది ఖచ్చితంగా ఒక కుట్ర. మీరు చూస్తూ ఉన్నాను సార్. నాకు ఒక డౌట్ అండి. కాదు శేఖర్ రెడ్డి గారు, నాకు ఒక డౌట్. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, డ్రామా నడిపిస్తారు చూడండి. శేఖర్ రెడ్డి గారు, నాకు డౌట్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే అంశం తీసుకోకపోతే టీడీపీకి ఆ రోజు గడవదా? వాళ్ళకి లేవా ఇంక ఇష్యూస్ లేవా? బోరుగడ్డ అనిల్ అనే ఒక అంశాన్ని ఎందుకు తీసుకుంటారండి? వాళ్ళకి దానివల్ల రూపాయి ప్రయోజనం లేదు. రూపాయి ప్రయోజనం లేని పని టీడీపీ చేయదు. ఎందుకు అలాంటి నెత్తికెందుకు? నాలుగు పోయేది నెత్తికి రాసుకోదు మీకులాగా. మీరు చెప్పారు, బాగుంది సార్. సో నిన్న విరూపాక్షి గారి అంశం తీసుకున్నాం సార్. విరూపాక్షి గారి అంశంలో అడ్డంగా దొరికిపోయి, ఒక్క నిమిషం ఆగండి సార్. విరూపాక్షి గారి అంశంలో అడ్డంగా దొరికిపోయి, ఒక్క నిమిషం అబ్బా, నారా లోకేష్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. మంత్రి అయినటువంటి ఎవరైతే ఆయన సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మొత్తం పచ్చి అబద్ధాలు మాట్లాడింది. వాళ్ళ భార్య బట్టల్ని వాళ్ళే చేసుకొని మా మీద నిందలేశారనేది వీడియో సాక్షిగా బయటపడింది. మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం అందుకని దాన్ని డైవర్ట్ చేయడం కోసం నా గురించి మాట్లాడారు, ఏదో పదవి ఇవ్వలేదని. నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉంటాడు, ఈ రోజు అధికార ప్రతినిధిగా అన్ని ఛానల్లో మాట్లాడేటువంటి అద్భుతమైన అవకాశం నాకు నా పార్టీ ఇచ్చింది. నాకు ఇదే చాలా పెద్ద పదవి. ఇంతకంటే పదవి మా నాయకుడు ఇస్తాడు. మా నాయకుడి మీద నమ్మకం నాకుంది. రాకపోయినా వచ్చినా నేను పార్టీ కంప్లీట్ గా, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆగండి శేఖర్ రెడ్డి, ఆగండి, ఆయన మాట్లాడండి. దళితులు పనిచేయడానికి పనికొస్తారు, దళితులు పనిచేయడానికి పనికొస్తారు. RTV, TV9 వాళ్ళు ఏబిఎన్ వచ్చిందంట, ఏ టీవీ వచ్చి ఇటు కూర్చోబెట్టి అటు కూర్చోబెట్టిందంట. ఇవన్నీ తప్పుడు మాటలు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కడే చెప్తా ఉన్నాను సార్, బోరుగడ్డ అనిల్ని ఇప్పుడు మీరు కూడా వెంకటేష్ గారు ఏదో చెప్తా ఉంటే మీరు కూడా థమ్స్అప్ చూపిస్తా ఉన్నారు. ఆయన ఏది దమ్ము లేదు ఏబిఎన్ ఛానల్. వాళ్ళు ఏబిఎన్ ఛానల్ వెళ్ళలేదు అక్కడికి. దానికి దమ్ముతో పనే ఉంది. ఎక్కడికైనా వెళ్ళింది. వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు కూడా వెళ్ళింది. ఎక్కడికైనా వెళ్ళింది. దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు.
వెళ్ళారులేండి, వాళ్ళు వెళ్ళారు. ఆ విజువల్స్ మీరు బహుశా గమనించుంటారు. సార్ సార్, వెళ్తే వెళ్తారు కూడా సార్. వన్ మినిట్ మీడియా విజయ్ నేను చూపిస్తాను. మీరు చూపించే వీడియోలోనే ఉన్నటువంటి గొట్టాల గురించి మీకు చెప్తున్నా సార్. ఇంకొకటి, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా బోరుగడ్డ అనిల్ని పచ్చి బుద్ధులు తిట్టాడు, ఒక రకంగా బుద్ధులు తిట్టాడు, అంత ఈజీగా చెప్తున్నాడు. అదే అంబటి రాంబాబుని తిట్టమనండి, లేదు ఇంకా రోజారెడ్డి గారిని తిట్టమనండి, ఎవరు అనిల్ కాబట్టి ఈజీగా తిట్టేస్తున్నారు. ఇంకా గారికి జరిగినటువంటి అన్యాయం పైన దళిత సమాజం ఆలోచన చేస్తా ఉంది. మీరేం కంగారు పడమాకండి. దళితుడి బాధితుడే బోరుగడ్డ అనిల్ కూడా మీ పార్టీ బాధితుడే. వాడుకున్నారు అతను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూద్దాం ఈ రోజు డెవలప్మెంట్స్. విజయ్ కిరణ్ ఒక వార్నింగ్ ఇచ్చారు. విజయ్ కిరణ్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏమంటే ఒక దళితుడిని మీరు మాట్లాడారు కాబట్టి ఏం జరుగుతాయో సాయంత్రం లోపల పరిణామాలు వేరేగా ఉండబోతున్నాయి. ఆయన బహుశా ఏదో వేరే ఆలోచనలో ఉంటున్నారు, ఆయన కానీ పార్టీ కానీ. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కిరణ్ గారు, వెంకటేష్ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు. ఇది మొత్తానికి బోరుగడ్డ అనిల్ తన సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపట్టడం మీద తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాడు. అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా కోటరీ అడ్డుపడుతోంది. సుజల రామకృష్ణారెడ్డి గారు, పూడి శ్రీహరి గారు, ఇలా ఇంకా 2-3 అడ్డుపడుతున్నారని చెప్పేశాను. అసలు ఆయన పార్టీకి చెందినవాడు కానప్పుడు వీళ్ళు ఎందుకు అడ్డుపడతారు, అతనికి ఏంటి సంబంధం అనేది వైసీపీ వాదన. ఎనీహౌ దీని మీద ఒక 2-3 రోజులు కనీసం టిల్ సండే మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా, అంటే పాలక ప్రతిపక్షాలు రెండింటికి కూడా అసలు